హాయ్ అండి. దోసలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్తో మనం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే దోశలు అనేవి ఇలా చాలా మెత్తగా వచ్చి స్పాంజ్ లాగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసుల బియ్యం అయితే వేసుకోవాలి. నేను బియ్యం అనేవి రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇలా 4 గ్లాసుల బియ్యానికి 1/2 కప్ అటుకులు అనేది వేసుకోవాలి. అటుకులు వేయడం వల్ల దోశలు చాలా మెత్తగా అయితే వస్తాయి. వీటితో పాటు కొన్ని మెంతులు అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. మెంతులు శనగపప్పు వేయడం వల్ల దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. దోశ అనేది ఎర్రగా వస్తుంది. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే అవి నానుతాయి. అలా నానాక వాటిని మనం నార్మల్ వాటర్తో ఇంకొకసారి క్లీన్ చేసుకొని అలాగే మినపప్పు అనేది తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కను కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా మూడింటిని క్లీన్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి. దోశ బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాగా పల్చగా కాకుండా బాగా థిక్గా కాకుండా మధ్యలో అయితే దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఓవర్ నైట్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా ఫెర్మెంటేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ డే మనం ఇలా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ బ్యాటర్ అయితే వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఇలా దోశలాగా వేసుకున్నాక ఆయిల్ అనేది అంచుల చుట్టూ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది క్యాస్ట్ ఐరన్ తవా కాబట్టి దోశలు అంటుకోకుండా రావడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దోశ అనేది ఒకవైపు పూర్తిగా కాలాక రెండో వైపు కూడా తిప్పుకోవాలి. మనం మినపప్పుతో పాటు కొంచెం శనగపప్పు కూడా వేయడం వల్ల దోశ కలర్ అనేది చాలా చక్కగా వస్తుంది. అలాగే అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా ఫ్లఫీగా మెత్తగా వచ్చి టేస్ట్ అనేవి కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా దోశలు అనేవి ఎంత మెత్తగా వస్తాయో, పైన కరకరలాడుతూ లోపలైతే చాలా మెత్తగా అయితే ఉంటాయి.